నమస్కారం అందరికీ. మన భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి. వాటిలో తిరుమల క్షేత్రం ఎంతో ప్రాచుర్యం పొందినది. తిరుమలలోని జపాలి తీర్థం ఒక పవిత్ర స్నానస్థలం. ఇది వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్లడానికి అడవిలోంచి కొంచెం నడవాలి. దట్టమైన చెట్లు, పచ్చని వాతావరణం మన మనసుకు ప్రశాంతత ఇస్తాయి. పురాణాల ప్రకారం జపాలి మహర్షి ఇక్కడ గాఢమైన తపస్సు చేశారు. అందుకే ఈ తీర్థానికి జపాలి తీర్థం అని పేరు వచ్చింది. ఈ తీర్థంలోని జలాలకు పాపరహిత శక్తి ఉందని నమ్ముతారు. ఇక్కడ స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం ఉంది. జపాలి తీర్థంలో హనుమంతుని దర్శనం. ప్రాచీన కాలంలో హనుమంతుడు శ్రీరామచంద్రుని ఆజ్ఞతో పర్వతాలను దాటుతూ తిరుమల కొండలకు వచ్చాడని కథలు చెబుతాయి. ఆ సందర్భంగా జపాలి మహర్షి తపస్సు చేస్తున్న స్థలానికి హనుమంతుడు వచ్చాడు. ఆయన తపోబలాన్ని గమనించి జపాలి మహర్షిని ఆరాధించాడు. తీర్థం దగ్గర ఒక కొండపై హనుమంతుని విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని జపాలి హనుమంతుడు అని పిలుస్తారు. భక్తులు అక్కడ ప్రార్థన చేసి, స్నానం చేసి పుణ్యం పొందుతారు. ఇకపై మీరు జపాలి తీర్థానికి వెళ్తే ఆ హనుమంతుని దర్శనం తప్పక చేయండి. ఆయన అనుగ్రహంతో భయం తొలగి బలము, ధైర్యం కలుగుతాయి అని భక్తులు నమ్ముతారు. జపాలి తీర్థం తిరుమల క్షేత్రంలో ఒక పవిత్రమైన ప్రదేశం. ఇక్కడి ప్రకృతి అందాలు చూడగానే మనసు పరవశిస్తుంది. ఎడతెలుపులేని చల్లటి గాలులు, ఎత్తెత్తిన వృక్ష సమూహాలు, చిన్న చిన్న జలపాతాలు ఈ ప్రాంతానికి ప్రత్యేకత ఇస్తాయి. జపాలి తీర్థానికి వెళ్లే మార్గం అడవుల్లోంచి సాగుతుంది. ఆ మార్గంలో మైసూరా వెదురులు, సత్తగుమ్మ, తులసి వంటి ఎన్నో ఔషధ వృక్షాలు పెరుగుతాయి. పచ్చని చెట్లు, నీటి ప్రవాహం, నీలాకాశం ఇవన్నీ కలిసి జపాలి తీర్థాన్ని ఒక దివ్యమైన తపోవనంలా మార్చాయి. ఇంతటి అపూర్వమైన ప్రకృతి అందాలను కాపాడటం మన బాధ్యత. వన్యజీవులను